ఇచ్చినాడమ్మా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు మన పెద్ద రైతన్నా ఎట్లుండే మన పల్లెలు వలసలు తలడిల్లిన పాలమూరు నేలపై పచ్చిని పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కేసీఆర్ సంకల్పించారు. దశాబ్దాలుగా దుమ్ముపట్టి మూలన పడేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దసరాన్ని బయటకు తీసి 9 టీఎంసీల దూరాల సోర్సుగా ఉన్న పాత డిజైన్ పూర్తిగా మార్చి 215 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం జలాశయాన్ని సోర్సుగా నిర్ణయించి ప్రాజెక్టుకు ప్రాణం పోశారు కేసీఆర్. 2015లో తెలంగాణలో మొట్టమొదటి భారీ సాగునీటి ప్రాజెక్టుగా 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ రోజు నుంచే పాలమూరు ప్రాజెక్టుపై కుట్రలు మొదలయ్యాయి. ఆంధ్ర పాలకులు, కాంగ్రెస్ నేతలు, ప్రాజెక్టు వ్యతిరేక శక్తులు వందల కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో స్టే తెచ్చి పనులు నిలిపివేశారు. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గకుండా ప్రాజెక్టుకు అవసరమైన 8 కీలక అనుమతులను సాధించారు. అవసరమైన 27,000 ఎకరాల భూమిని పూర్తిగా సేకరించారు. 28,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 5 రిజర్వాయర్లలో 90% పనులను 2023 నాటికి పూర్తి చేశారు. మొదటి దశ నార్లాపూర్ పంప్ హౌస్లోని ఒక పంపును ప్రారంభించి 2 టీఎంసీల నీళ్లను అంజనగిరి రిజర్వాయర్లోకి ఎత్తిపోసి పాలమూరు రైతులకు ధైర్యాన్నిచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 10% మాత్రమే మిగిలి ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా 30 నెలలుగా పడావు పెట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా ఆ భూములను బీడు భూములు